ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ఒక గ్రామము గుండా బయలుదేరి వెళ్తున్నారు. ఆయన వెళ్ళే సమయంలో 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చారు. ప్రభువు దగ్గరికి వచ్చి దూరాన్ని నిలబడి ప్రభువుని ఏమని అడిగారంటే, దేవా యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు అని అడిగారు. ప్రభు వారితో వెళ్ళి మీ యాజకునికి మీ దేహం కనపరచుకోండి. ఆ దినాలలో కుష్ఠరోగం వస్తే బాగా అయిందంటే మొదట యాజకునికి చెప్పుకోవాలి. యాజకునికి పోయి చూపించుకోండి అని చెప్పారు. వారు అడిగింది ఏమని బాగుపడాలనే విశ్వాసంతో అడిగారు. సరే ప్రభు వెళ్ళిపోయి యాజకునికి చూపించుకోండి. మీరు మార్గ మధ్యములో ఒక వ్యక్తి తను చూసుకున్నాడు, పైనుండి కిందికి కుష్ఠరోగము లేదు. అప్పుడు ఆయన సంతోషముతో దేవుని స్తుతిస్తూ వెనుకకు వచ్చి ప్రభువు పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞత చెల్లించాడు. ఆ తిరిగి వచ్చిన వ్యక్తి ఎవరంటే సమరయుడు, ఒక అన్యుడు అని చెప్తుంది. మిగతా 9 మంది ఎవరంటే మనలాగా ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరూ వాళ్ళు ఎవరు కూడా ఈయనకి రాలేదు, బాగుపడినారు పోయారు. అంటే అర్థం ఏంటంటే బైబిల్ చెప్తుంది, రాబో దినాలలో అన్యులు ప్రవాహములాగా నా మందిరానికి వస్తారు. అనేక మంది నా మందిరానికి వస్తారు. అన్యులు నిజమైన దేవుని శక్తి ప్రేమని ఎరిగినటువంటి వారు వారే ముందుండి దేవుని ఆరాధిస్తారు. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము అవసరము నిమిత్తము దేవుని ప్రార్థన చేసి అక్కర తీరిన తర్వాత ప్రభువునే ఏం చేస్తాము? మర్చిపోతామా? జ్ఞాపకం పెట్టుకుంటామా? మర్చిపోతాం. ఏదైనా బాగు చేసినప్పుడు ఆ కొద్దిసేపు ఉంటుంది, తదుపరి దేవుడు అనేది మనకు జ్ఞాపకం ఉండదు. దేవుడి దగ్గరికి రావాలన్న ఆశ ఉండదు, తిరిగి కృతజ్ఞత చెల్లించాలన్న ఆశ ఉండదు. అలాగే 9 మంది చేశారు. ఆ 9 మంది దేవుని ఎరిగినటువంటి వారు. ఒక వ్యక్తి అన్యుడు, దేవుడు అంటే తెలియదు, దేవుని శక్తి ఏమిటో తెలియదు, దేవుని బలం ఏమిటో తెలియదు. అయితే 9 మందిలో ఉన్నారు కనుక వారందరూ అడిగిన సమయంలో ఈయన కూడా దేవుని అడిగి ఒక్కడు బాగుపడిన వ్యక్తి వచ్చి కృతజ్ఞత చెల్లించాడు. కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇక్కడ దేవుడే మనకు బాగు చేస్తూ ఉన్నాడు. దేవుని మర్చిపోవడము అన్నది మన అజ్ఞానమునకు మూలము. జ్ఞాపకం ఉంచుకునే ఆ సమరయునిలాగా ఉన్నామా? మరి అన్ని ఎరిగి అన్ని తెలిసి ప్రభువును తెలిసినటువంటి ఆ గుంపులో నుండి మర్చిపోయేలాగా ఉన్నామా? మర్చిపోయే మాదిరి ఉంటే ప్రభువును మనకే నష్టం. జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆశీర్వాదం. ఈ మాటలు దేవుని దీవించును గాక. ఆమేన్.